సిటీ డిజిటల్ ప్రేక్షకులకి స్వాగతం. ఎస్డిఎన్ వారి ప్రముఖులతో ముఖాముఖి. మీ అందరి కోసం, మీలో ఒక అవేర్నెస్ నింపడం కోసం సిటీ డిజిటల్ అనేక కార్యక్రమాలను రూపొందిస్తుంది. దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువ సంకల్ప్ 2K25 కార్యక్రమంలో మన ప్రాంతం నుంచి ఒక ప్రైజ్ గెలుచుకున్నటువంటి ఓ వ్యక్తిని మీకు పరిచయం చేసే క్రమంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందాం. మనకి దగ్గరలో ఉన్నటువంటి టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుంచి బచ్చు చైతన్య గారు ఈ కార్యక్రమానికి వెళ్ళి యువ సంకల్ప్లో ఒక అవార్డును గెలుచుకొని యువశక్తికి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచినటువంటి సందర్భం మీ అందరికీ షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో పనులు ఉన్నప్పటికీ మన ఆహ్వానాన్ని మన్నించి స్టూడియోకి విచ్చేసినటువంటి చైతన్య గారికి స్వాగతం పలుకుతూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చైతన్య గారు. ఎందుకంటే ఇప్పుడు మీరు యువతకి మార్గదర్శకం అని చెప్పాలి. ఒక మంచి ఇన్నోవేటివ్ థాట్ తోటి రాష్ట్ర స్థాయిలో అందరినీ ఇంప్రెస్ చేసి ఒక కొత్త థాట్ని క్రియేట్ చేసి యువత మొత్తం అందరికీ కూడా మార్గదర్శకంగా నిలిచారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? ఫస్ట్ చాలా ఆనందంగా ఉందండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి పార్టిసిపెంట్స్ రావడం జరిగింది. వీరిలో నేను ఏఐ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ మీద ఒక వీడియో ప్రజెంటేషన్ చేసి చూపించాను. సో చాలా ఫిల్టర్స్ తర్వాత మనది లాస్ట్లో టాప్ 10లో షార్ట్ లిస్ట్ అయింది. ఆన్ ది ఈవెంట్ అప్పుడు నాది టాప్ 3 అనౌన్స్ చేయడం జరిగింది. నేను అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎస్, అసలు అలాంటి టైంలో మనం చాలా ఉద్విగ్నమైనటువంటి క్షణాలు. వాటిని షేర్ చేసుకునే ముందు మీకు చిన్నప్పటి నుంచి అసలు ఇన్స్పిరేషన్ ఎవరు మీరు ఈ ఫీల్డ్లోకి రావడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కడి నుంచి మీ లైఫ్ స్టార్ట్ అయింది? ఈ డిజిటల్ టెక్నాలజీ వైపు ఎప్పుడు మీ మనసు పడింది? దీనికి కారణంగా మీ వెనకాలండి మిమ్మల్ని నడిపించినటువంటి వ్యక్తులు ఎవరు? ఒకసారి మా ప్రేక్షకులతో షేర్ చేసుకుంటారా? ఈ టెక్నాలజీ వైపు రావడానికి అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా గవర్నమెంట్ రూపొందించే ఇనిషియేటివ్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన ఏవైనా వాళ్ళు అనౌన్స్ చేయడం కానీ లేకపోతే టెక్నాలజీ సంబంధించి ఏవైనా కొత్తగా ట్రెండింగ్గా ఉన్న టాపిక్స్ వాటి మీద కొంచెం ఆసక్తిగా ఉండేది. ఎక్కువ న్యూస్ పేపర్స్ అవి చూస్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి. బట్ తర్వాత పై చదువుల ద్వారా వాటి యొక్క ఆసక్తి అనేది తర్వాత వేరే వాటికి మళ్ళడం జరిగింది. చదువు పరంగా నేను MBA పూర్తి చేశాను ITM బిజినెస్ స్కూల్ ముంబై నుంచి. తర్వాత నేను జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా నేను ఇంటికాడే ఉండటం జరిగింది. సో అప్పటి నుంచి కరోనా తర్వాత నుంచి మనం ముఖ్యంగా చెప్పాలంటే టెక్నాలజీలో చాలా చేంజెస్ జరిగాయి. ఇప్పుడు ఏదైనా మన సిచ్యువేషన్ని ప్రస్తుత కాలాన్ని వర్ణించాలంటే కరోనాకు ముందు కరోనాకు తర్వాత అనే వర్ణించడం మనం జరుగుతుంది. కరోనా తర్వాత డిజిటలైజేషన్, మన చేతిలో అందరి దగ్గర ఫోన్ ఉంది. సో అక్కడి నుంచి డేటా అనేది మనం నిరంతరం ప్రతిరోజు కన్జ్యూమ్ చేస్తున్నాం. ఇది ఎలా తయారైందంటే ఆ ఫోన్ కనుక లేకపోతే, ఇంటర్నెట్ లేకపోతే మనం ఈరోజు ఉండలేం, ఒక నిమిషం కూడా మనం ఉండలేం, అట్లా తయారైంది. సో స్లోగా కరోనా టైంలో 2022 ఆ టైం నుంచి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ దీనికి సంబంధించి చాలా మార్కెట్లోకి రావడం జరిగింది. తర్వాత నుంచి అక్కడి నుంచి అందరికీ కూడా కామన్ పబ్లిక్ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అనేవి అవైలబుల్గా రావడం జరిగింది. అక్కడి నుంచి మన డైలీ చేసే ఉద్యోగాలు కానీ మనం చేసే మనిషి చేసే ఉద్యోగాలు, మనిషి చేసే పనులు అవన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం అయితే చాలా ఉంది. ప్రజెంట్ మనం 2025లో ఉన్నాం. ఈ 2025లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ముందడుగు అడ్వాన్స్డ్గా వెళ్ళి మనందరికీ కూడా దానివల్ల పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. సో ఇది ఒక్క విషయం అయితే. ఇంకోటి ఏంటంటే మన గవర్నమెంట్ కూడా ఈ ట్రెండ్ని పట్టుకుని ఈ ఏఐకి సంబంధించిన టెక్నాలజీని మన ఆంధ్రప్రదేశ్కి, మన యువతకి పరిచయం చేస్తూ చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. నివిడియా అనే, నేను ఒక న్యూస్ విన్నాను, నివిడియా అనే ఏఐ సంస్థ, అంటే అది అన్ని కార్పొరేట్ కంపెనీస్కి ఇప్పుడు ఏఐ ఏజెంట్స్ని, ఏఐ సంబంధించిన టెక్నాలజీస్ని అవుట్సోర్స్ చేస్తుంది ఆ కంపెనీ. సో ఆ కంపెనీతో మన నారా లోకేష్ గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన కంపెనీస్తో టైఅప్ అయ్యి అమరావతిలో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ఒప్పందాలు కూడా జరిగినట్టు నేను న్యూస్లో విన్నాను. ఓకే, రైట్ సార్. ఇప్పుడు యాక్చువల్గా మీకు ఈ
థాట్, ఈ లైన్ మీకు ఎక్కడ దొరికింది అసలు? మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఈ దీనివైపు? మీకే వచ్చింది ఈ క్రియేటివ్ థాట్? సార్ అదే అండి, యాక్చువల్లీ ఎప్పుడైతే ఈ ఏఐ టూల్స్ అనేవి మన పబ్లిక్కి, కామన్ పబ్లిక్కి అవైలబుల్గా వచ్చినాయో, సో అప్పటి నుంచి నాకు కూడా నేను ప్రతిరోజు ఎక్స్ప్లోర్ చేయడం, వాటి గురించి న్యూస్ వినటం, వాటి వల్ల ఎఫెక్ట్స్ ఏంటి, వాటి వల్ల యూజెస్ ఏంటి, మెయిన్లీ నేను పాజిటివ్గా ఆలోచించి దానివల్ల యూజెస్ ఏంటి అవన్నీ ప్రతిరోజు నేను ఫాలో అవుతూ ఉండేవాడిని. సో ప్లస్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలు అవి కూడా టెక్నాలజీకి, ఆయన మనకు తెలుసు, ఆయన చాలా విజన్, టెక్నాలజీకి సంబంధించిన రంగంలో ఆయనకి తీసిపోయిన వాళ్ళు ఎవరు లేరు. సో ఆయన కూడా నేను ఫాలో అవుతాను. అట్లా కాకుండా అన్ని కంపెనీ సీఈఓలు, మన భారతదేశం నుంచే ప్రపంచం కంపెనీ సీఈఓస్ అందరూ కూడా ఈ టెక్నాలజీస్ని ప్రజెంట్ బాగా ప్రమోట్ చేస్తున్నారు. సో వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను. ప్రజెంట్ నేను చేసే ఉద్యోగం కూడా ఇలాంటి టెక్నాలజీస్ ఉపయోగించాల్సి వస్తుంది కాబట్టి, సో నేను ఆ టీం మనకి అందించారు. సో నేను కూడా ఆ టీం, నేను అదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఆ టీంలో నేను చేస్తే ఎట్లా ఉంటుందని ఆలోచించి నేను ఇట్లా చేయడం. ఈ యువ సంకల్ప్ 2K25 ఇది మీరు ఎప్పుడు చూసారు? ఎలా మీ దృష్టిలోకి వచ్చింది? అది చూడగానే మీకు ఈ థాట్ ఎలా అరైజ్ అయింది ఒకసారి? యువ సంకల్ప్ 2K25 నేను సెప్టెంబర్ ఎండింగ్లో చూశాను సార్. యాక్చువల్లీ సెప్టెంబర్ 25 ఆ టైంలో చూశాను. అందరు ఇన్ఫ్లుయెన్సర్స్, గవర్నమెంట్ కూడా చాలా ప్రమోట్ చేసింది. అందరు ఇన్ఫ్లుయెన్సర్తో ఈ సంబంధించిన అంటే ప్రజెంట్ యువతని ఒక దిశానిర్దేశంగా అన్ని విభాగాల్లో మనకి ఫిట్నెస్ సంబంధించి, సోషల్ రెస్పాన్సిబిలిటీ సంబంధించి, ఏఐ అండ్ డిజిటల్ ఇన్నోవేషన్ సంబంధించింది ఒక 2 minutes ఒక సందేశాత్మకమైన వీడియోని రూపొందించి ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అనే ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అది అక్టోబర్ 15th వరకు ఎవరైనా చేసిన వాళ్ళందరికీ కూడా దాంట్లో వాళ్ళకి పార్టిసిపేట్ చేయడానికి వీలు ఇచ్చారు. సో అది నేను చూశాను. నేను కూడా అప్పుడు అనుకున్నాను అనమాట, ఇట్లా మనం కూడా చేస్తే కొంచెం మనం ఉన్న టెక్నాలజీ మనకు తెలిసింది, ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం అబ్జర్వ్ చేసామో దానికి తెలిసింది మనం చెప్తే కొంచెం అది కూడా అర్థమయ్యేటట్టు, టెక్నికల్గా కాకుండా కామన్ ప్రజలకి అర్థమయ్యేటట్టు ఎట్లాగైతే మనం చెప్పగలమో అలా నేను ఒక వీడియో రూపొందించడం జరిగింది. కాంపిటీషన్కి వేశారు? అవును సార్, అది నేను అప్లై చేయడం జరిగింది. ఆ వీడియో రూపొందించి నేను ఆ కాంపిటీషన్కి అప్లై చేయడం జరిగింది. సో చాలా thousands ఆఫ్ వీడియోస్ వచ్చినాయి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకా ఇతర సోషల్ మీడియాస్లో కూడా వీడియోస్ పోస్ట్ చేయడం జరిగింది. మనకి తర్వాత లక్కీగా మన వీడియో ఏదైతే చేసిన వీడియో దాంట్లో కంటెంట్ నచ్చి మనకి టాప్ 20 ఫస్ట్ ఎర్లీ డిసెంబర్లో మనకి సెలెక్ట్ చేశారు. తర్వాత డిసెంబర్ 18th టాప్ 10 రావడం జరిగింది. ఫైనల్ ఈవెంట్ డిసెంబర్ 20 KL యూనివర్సిటీలో జరిగింది. రాష్ట్ర మంత్రివర్యులు మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, ఈయన యువజన శాఖ మంత్రి, ఈయన చేతుల మీదుగా నాకు 3వ బహుమతి తీసుకోవడం జరిగింది. ఇది మీరు ముందు ఎక్స్పెక్ట్ చేశారా? నాకు ఇది వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది, మంచి థాట్ నేను క్రియేట్ చేశాను అని అనిపించిందా మీకు? యాక్చువల్లీ నేనైతే చేసిన వీడియోలు అయితే నేను ఖచ్చితంగా కామన్ ప్రజలకి అర్థమయ్యేటట్టు ఆ టెక్నాలజీ ప్రజెంట్ ఎట్లా ఉపయోగిస్తుంది గవర్నమెంట్, ఎట్లాగా అది ఇంప్లిమెంట్ అయితే ఎట్లా ఉంటుందని నాకైతే సాటిస్ఫాక్షన్గా అనిపించిందండి. బట్ కానీ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. సో వాళ్ళని పోటీపడి నాకు వస్తుంది అనేది నేను ఊహించలేదు. ఓకే, రైట్. మీకు ఆ క్షణాలు చాలా ఉద్విగ్నభరితంగా ఉంటాయి మనకి. ఎలా ఫీల్ అయ్యారు ఇది తీసుకునేటప్పుడు? నేను ఆ బహుమతి అందుకునేటప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యానంటే, ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేస్తున్న విషయాలు వాటిని ఇలా చెప్పచ్చు. ఒక గవర్నమెంట్ కూడా మనకి ఇట్లాంటి ఆపర్చునిటీ కామన్ పీపుల్ ఇవ్వటం కూడా చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఇలాంటి ప్రోత్సాహకాలు ఎప్పుడైతే మనకి కామన్ పబ్లిక్కి వచ్చినాయో డెఫినెట్లీ ఇంకా ఎక్కువ చేయడానికి, ఇంకా యూత్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, యూత్ని కొంచెం సరైన మార్గంలో పెట్టడానికి గవర్నమెంట్ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. మీరు ప్రజెంట్ చేసింది సాధారణంగా ఇప్పుడు ఏమనుకుంటారంటే వచ్చిన తర్వాత నష్టపోయామని కొంతమంది అంటారు, దానివల్ల చాలా లాభపడ్డామని కొంతమంది అంటూ ఉంటారు. మీరు దానిలో ఒక డిజిటలైజేషన్ ఇన్నోవేషన్ మీరు చూపించారు కాబట్టి మీరు దానివల్ల ఉపయోగం అంటారా, లేదా ఇది దీనివల్ల ఇబ్బంది పడతా ఉంటారా ఫ్యూచర్లో?
నా యొక్క అనుభవం ప్లస్ నా యొక్క అబ్జర్వేషన్ ప్రకారం ఏఐ అనేది చాలా ఉపయోగమైన టెక్నాలజీ. అది ప్రతి టెక్నాలజీలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో మనం అది ఎట్లా ఉపయోగించుకున్నాం అనేది మెయిన్ థింగ్ అండి యాక్చువల్లీ. సో నా దృష్టిలో ఏఐ అనేది ఒక మానవునికి ఒక వరం అనే నేను చెప్తాను. కానీ ఇది ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఫౌండేషన్ ఫేజ్లోనే ఉంది. ఇది ఇంకా అడ్వాన్స్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. ఇప్పుడు అన్ని టూల్స్ మనకు చూసుకుంటే చాట్ జీపీటీ, జెమినీ ఏఐ అండ్ పర్ప్లెక్సిటీ, నెక్స్ట్ వచ్చేసి మెటా ఏఐ. సో ఇవన్నీ టూల్స్ అనేవి మనకి అందరికీ కామన్ పబ్లిక్కి అందుబాటులో ఉన్నాయి. సో డెఫినెట్లీ ఇది కనుక మంచిగా యూస్ చేసుకుంటే చాలా మంచిగా మనం ప్రొడక్టివిటీని పెంచవచ్చు. చాలామంది అంటుంటారు ఏ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి, ఏ వల్ల బాగా ఎక్కువ ఉంది, ఏ వల్ల ఉద్యోగాలు పోతున్నాయి, ఏ వల్ల మనకి రేపొద్దున మనిషికి మనుగడ అనేది ఉండదని చెప్తున్నారు. బట్ ఒక్కటి అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, మనిషి లేకుండా ఏది చేయలేము. అదైతే కంపల్సరీ. మనిషి మానిటరింగ్, అట్లీస్ట్ మానిటరింగ్ అన్నా మనం చేయాలి. ఈవెన్ మెషిన్స్ వాటి పని వాటి చేసుకున్న మానిటరింగ్ అన్నా మనం చేయాలి. సో మనిషి లేకుండా ఏ టెక్నాలజీ కూడా సర్వే అవ్వలేదని నా నమ్మకం. డెఫినెట్గా ఈ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా మనకి ప్రొడక్టివిటీని పెంచుతుంది తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఉద్యోగ స్వరూపం మారుతుంది. ఇదివరకు డేటా ఎంట్రీ జాబ్స్ అని, కొన్ని లో స్కిల్స్ జాబ్స్ అని ఉండేవి. వాటి స్వరూపం మారి కొత్తగా స్కిల్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా మనకి దీని ద్వారా మనకి లాభమే కానీ నష్టం అయితే ఎటువంటిది లేదు. పనిలో వేగం పెరుగుతుంది తప్పితే ఎటువంటి నష్టం జరగదంట. పనిలో వేగం పెరుగుతుంది సార్. మళ్ళీ అదేంటి విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ అందరికీ కూడా మనకి పనిలో వేగం మరియు క్వాలిటీ ఆఫ్ వర్క్, మనం డెలివరీ చేసే వర్క్ కూడా క్వాలిటీ పెరుగుతుంది. హ్యూమన్ ఎర్రర్స్ అనేది మనం రిడ్యూస్ చేయడానికి మోస్ట్లీ వీ కెన్ ట్రై. ఓకే, అంటే ఏఐ ఎర్రర్స్ ఉండవంటారా? హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నట్టుగా డెఫినెట్లీ సార్. సో అందుకనే మనిషి కావాలి. ఎంత ఏఐ చేసినా సరే హ్యూమన్ మానిటరింగ్ ఉండి విత్ ఏఐ. ఎవరైతే ఒక నార్మల్గా మనం అందరం వింటున్నాం ఇదేంటి ఒక సేయింగ్ ఏంటంటే ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, ఏఐ వల్ల ఎఫెక్ట్ ఉండదు. బట్ ఎవరైతే ఏఐ వాడి ఉద్యోగం చేస్తున్నారో వాడి వల్ల వేరే వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, అంటే వారు అంత స్కిల్ అవుతారు అనేది కూడా ఇప్పుడు చెప్తున్నారండి బయట. సో అది నిజం. సో దీనిని మంచి విధంగా ఉపయోగించుకుంటే డెఫినెట్లీ చాలా లాభాలు ఉన్నాయి. అందరికీ కూడా విద్యార్థులకి, కాంపిటీషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, కొన్ని గవర్నమెంట్ సంబంధించిన సివిల్ సర్వీసెస్ అని వాటికని రీసెర్చ్ చేసుకోవడానికి మనకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు సామాన్యులకి అర్థమయ్యే రీతిలో. అవునండి. మనకి ఏ టెక్నాలజీ ఉపయోగిస్తే ఈ పని ఇలా అవుతుంది, మామూలుగా అయితే ఈ పని ఇలా అవుతుంది. ఈ విషయం ఉదాహరణ చెప్పాలి అని అంటే సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ఎలా చెప్తారు? ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పేది ఇంకా ఏఐ మీకు సరిగ్గా ఇవ్వలేకపోవచ్చు, బట్ ఒక ఉదాహరణ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా బిజినెస్ సంబంధించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బిజినెస్ స్టార్ట్ చేశాను, ఒక ఫైనాన్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకుందాం. నాకు ఫైనాన్స్ బిజినెస్ సంబంధించి నాకు అంత తెలియదు, కానీ నాకు ఆ బిజినెస్ చేయాలని ఉంది. అంటే ఫైనాన్స్ అంటే వడ్డీ, ఐ మీన్ మనీ లెండింగ్, మనీ లెండింగ్, మనీ బారోయింగ్, ఇదే కదా సార్. సో దానికి సంబంధించి తెలియదు, ఆ లెక్కలు కూడా నాకు తెలియదు ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు నేను ఈ ఏఐ సహాయంతో ఫస్ట్ నేను రీసెర్చ్ చేసుకోగలను, గ్రౌండ్ వర్క్. అంటే మనకి గూగుల్ ఉంది, నెక్స్ట్ యూట్యూబ్ ఉంది, అవన్నీ ఉన్నాయి. కానీ నాకు సంబంధించి ఇప్పుడు నేను జంగారెడ్డిగూడెంలో ఉన్నాను. సో ఇప్పుడు నేను యూట్యూబ్లో చూస్తే జంగారెడ్డిగూడెం మార్కెట్ యూట్యూబ్లో తెలియదు. సో అప్పుడు నేను ఏఐని అడుగుతాను, జంగారెడ్డిగూడెం, హౌ ఈస్ ద జంగారెడ్డిగూడెం మార్కెట్, సో మార్కెట్ ఆఫ్ జంగారెడ్డిగూడెం. సో అది చెప్తుంది మనకి, జంగారెడ్డిగూడెం ఈజ్ అప్లాండ్ ఏరియా ఇన్ ఆంధ్రప్రదేశ్. సో హియర్ సో మెనీ పీపుల్ ఆర్ అసోసియేటెడ్ విత్ అగ్రికల్చర్. సో మనకి ఒక మార్కెట్ సంబంధించిన బేసిక్ రీసెర్చ్ అనేది మనం చేయగలుగుతాం. అంటే నాలెడ్జ్ అంతా మనుషులు దానికి ఇవ్వాలా, దాని తర్వాత అనాలిసిస్ చేస్తున్నారు. ప్రజెంట్ ఏమవుతుందంటే ఏఐ అనేది ప్రజెంట్ ఉన్న ఎగ్జిస్టింగ్ డేటా, మనకి గూగుల్ ద్వారా ఒక డేటా అనేది ఆల్రెడీ ఉంది. సో అది ఇంటర్నెట్లో వెబ్ తీసుకుని, సో దాని ద్వారా అది అనాలిసిస్ చేసుకుని మనకి ఒక అది మెయిన్ ఒక అవుట్ ఆఫ్ 100 90%, 80 to 90% ఇస్తుంది మనకి. ఆ డేటాని అనాలిసిస్ చేసి ఇస్తుంది. బట్ ఫైనల్ డెసిషన్ అనేది హ్యూమనే తీసుకోవాలండి. ఓకే, ఫైనల్ డెసిషన్ అనేది అది చెప్తుంది, రైట్ ఆర్ రాంగ్ అని చెప్తుంది. బట్ ఫైనల్ వీఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్.
అంటే మనం చేసేటువంటి పని చాలా వరకు అది చేసేస్తుంది. అలా అని నేను చెప్పనండి. మనం చేసే అది మనకి ప్రజెంట్ ఇప్పుడు హెల్ప్ అవుతుంది తప్ప మనం చేసే పని అది చేసినా సరే ఖచ్చితంగా మనం అప్రూవల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చార్టెడ్ అకౌంటెంట్ తీసుకుంటే మన కంపెనీలో అన్ని ఫైనాన్షియల్స్ అన్నీ బాగానే ఉన్నాయని నేను సీఈఓ నేను చెప్తే కుదరదు కదా. సో చార్టెడ్ అకౌంటెంట్ వచ్చి ఆడిట్ చేసి సంతకం పెడితేనే కదా అది కరెక్టే. సో ఇది కూడా అంతే, ఏ పని చేసినా సరే యాజ్ ఏ హ్యూమన్ ఐ నీడ్ టు అప్రూవ్ ఇట్. అంటే జనాల్లో ఒక థాట్ ఉంది, 10 మంది చేసే పని 1 మినిట్లో చేసేస్తుంది అనేది. అంటే ఈ 10 మంది పని ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా అనేది ఒక భావన ఉంది. తగ్గుతుంది సార్, అది కరెక్ట్, అది నిజమే. బట్ ఆ 9 మంది మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఉద్యోగ స్వరూపం మారుతుంది. వాళ్ళు కూడా ఏఐ రిలేటెడ్ టెక్నాలజీకి సంబంధించిన అడాప్ట్ చేసుకునే అలాంటి స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళకి కూడా వస్తుంది సార్. అది ఇప్పుడు ప్రజెంట్ ఇంకా సార్ ఇది బిగినింగ్ స్టేజ్లో ఉంది. బట్ ఇంకా చాలా ఇది అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. చాలా రీసెర్చర్స్ దీని మీద వర్క్ చేస్తున్నారు. కంపెనీస్ అన్నీ కూడా హెవీ కాంపిటీషన్ ఉంది. ఓపెన్ ఏఐ అండ్ మైక్రోసాఫ్ట్ అండ్ మెటా, సో ఇవన్నీ కూడా వీటి మీద అప్ టు టాప్ లెవెల్ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. డెఫినెట్లీ ఇది అందరం కూడా ఈవెన్ బిజినెస్ ఓనర్స్ అండ్ ఆల్సో ఎంప్లాయర్స్ హూ ఆర్ ఇన్ ఐటీ ఆర్ నాన్ ఐటీ ఎనీవేర్, సో దే నీడ్ టు డెఫినెట్లీ అడాప్ట్ దిస్ టెక్నాలజీ. ఓకే, అదైతే ఇప్పుడు మీరు ఈ ఏఐ గురించి కానీ ఈ టెక్నాలజీ గురించి కానీ యువతకి ఏదైనా సందేశం చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? నేనైతే ఒకటే చెప్తున్నానంటే, ఇది డెఫినెట్లీ మనకి యూస్ఫుల్ అయ్యే టెక్నాలజీ. మనం మంచి దారిలో ఉపయోగించుకొని దీని ద్వారా చాలా చేయొచ్చు. మనం చాలా విన్నాం కూడా, చాలామంది వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకున్నారు, చాలామంది సరైన డిసిషన్స్ తీసుకున్నారు, అండ్ ప్లస్ ఇంకా చాలా యూజ్ కేసెస్ అనేవి మనం డైలీ వింటూనే ఉన్నాం. సో ఇది ఖచ్చితంగా మనందరికీ తెలుసు, ఇది యూస్ఫుల్ అయ్యే టెక్నాలజీ. దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు డెఫినెట్లీ. బట్ మనం అన్నీ ఏఐ చేస్తుంది అనే భ్రమలో ఉండకుండా మనం కూడా ఫండమెంటల్స్ అన్నీ నేర్చుకుని అంత కరెక్ట్గా మన సైడ్ కూడా అంత నేర్చుకుని ఉంటే డెఫినెట్గా ఏఐ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనకి అన్ని విధాలుగా స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన కమ్యూనికేషన్, ఈవెన్ ఇంటర్వ్యూస్ వాటిలో కూడా మనం ఏఐతో మాక్ ఇంటర్వ్యూస్ చేసుకునే స్థాయిలో ప్రజెంట్ ఇప్పుడు టెక్నాలజీ ఉంది. ఎవరు కూడా వేరే హ్యూమన్ అవసరం లేకుండా మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుని మనం ఇంటర్వ్యూస్ ఇచ్చే పరిస్థితి ప్రజెంట్ జరుగుతుంది. సో ఈ టెక్నాలజీ ఇంకా కొత్త పుంతలు తొక్కుతుందే తప్ప మనకు ఉపయోగపడుతుందే తప్ప మనం హానికరమైతే నా దృష్టిలో ఉండదని నమ్ముతున్నానండి. ఓకే, రైట్. మీరు ఈ యువ సంకల్ప్ 2K25 ఇది విన్నర్గా అయిన తర్వాత ప్రభుత్వం ఒకటి ప్రకటించింది. ఈ విన్నర్స్ అందరూ కూడా యువతకి బ్రాండ్ అంబాసిడర్లా ఉంటారు. మీరు ఈ బ్రాండ్ అంబాసిడర్గా ఆంధ్రప్రదేశ్ యువతకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? డెఫినెట్లీ అది కాంపిటీషన్ అనౌన్స్ చేసేటప్పుడు చెప్పారండి, 9 మంది ఈ 3 కేటగిరీల్లో 3 విజేతల్ని ప్రకటించి ఈ 9 మందికి కూడా బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటిస్తామని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ యూత్ బ్రాండ్ అంబాసిడర్గా చెప్పింది. సో డెఫినెట్లీ అంటే ఇది ఇక్కడ గవర్నమెంట్ నుంచి వేరేది ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒక గవర్నమెంట్ తరపున ఒక మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఇప్పుడు నేను ఎంచుకున్న టాపిక్లో దీనికి అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఇప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది స్కూల్స్లో కానీ ఎవరికైనా స్టూడెంట్స్కి, న్యూ కమర్స్ ఎవరైతే ఉంటారో కొత్తగా లెర్నింగ్ చేసేవాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి డెఫినెట్లీ ఇలా అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేయడం. నెక్స్ట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రజెంట్ గవర్నమెంట్ దీనికి సంబంధించిన ఈ సెగ్మెంట్లో ఈ టెక్నాలజీలో గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాటి వల్ల మనకి ఎట్లాంటి ఉపయోగపడుతుంది అని కామన్ పబ్లిక్ కూడా తెలియజేయడం. అలాంటి అవేర్నెస్ సెషన్స్, వర్క్షాప్స్ కండక్ట్ చేయడం నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఖచ్చితంగా నేను కాంట్రిబ్యూషన్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, రైట్. ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటర్ దీని మీద ఆంధ్రప్రదేశ్ నడుస్తాం. దీనికి సంబంధించిన నాలెడ్జ్ యువతకి ఏది ఇస్తారు మీరు? డెఫినెట్లీ గవర్నమెంట్ అనేది క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ టెక్, అడ్వాన్స్ టెక్నాలజీస్ మీద చాలా ప్రమోషన్స్ కానీ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకుంటే రేపొద్దున్న ప్రపంచం మన వైపు చూసే పరిస్థితి ప్రజెంట్ ఉంది. ఎందుకంటే డెఫినెట్లీ ఇవన్నీ అడ్వాన్స్ టెక్నాలజీస్ అండి. క్వాంటమ్ కంప్యూటర్, డీప్ టెక్, ఏఐ ఇవన్నీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీస్. ఇవి ఒక్కసారి క్లిక్ అయితే, అంటే ఇప్పుడు ఇదివరకు హైటెక్ సిటీ అప్పుడు ఎట్లా క్లిక్ అయింది
అయిందో ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం దాని యొక్క ప్రతిఫలాలు. సో రాబోయే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత ఇది క్లిక్ అయితే మన ఆంధ్రప్రదేశ్కి డెఫినెట్లీ ఇండియాలో కాకుండా వరల్డ్లో టాప్ 10లో ఉండడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే దీని ద్వారా అడ్వాంటేజెస్ ఏంటంటే ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనకి కంపెనీస్ కానీ అవన్నీ కానీ తక్కువగా ఉన్నాయి. సో ఇలాంటి టెక్నాలజీస్ ప్రమోట్ చేసి గవర్నమెంట్ ఇట్లాంటి టెక్నాలజీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తే ఖచ్చితంగా మనము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ మనకి ఫండ్స్ కానీ అవన్నీ రావడం జరుగుతుంది. ప్లస్ వరల్డ్ నుంచి ఇన్వెస్టర్స్ మన వైపు ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. దీని ద్వారా మనకి జాబ్స్ అనేవి అవన్నీ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. డెఫినెట్లీ మనకి గుడ్ ఎకానమీ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏం ట్రై చేస్తున్నారంటే ఇది అడ్వాంటేజ్. ప్రజెంట్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఇంకా గ్రోయింగ్ స్టేజ్లోనే ఉంది. సో ఇది అడ్వాంటేజ్గా తీసుకుని రేపొద్దున ఇట్లాంటి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వీఆర్ ది నెంబర్ 1 అని ప్రపంచానికి చూపెట్టడానికి ఫౌండేషన్ అనేది బిల్డ్ చేస్తున్నారు. డెఫినెట్లీ అండి మనం ఖచ్చితంగా దీనికి సపోర్ట్ చేయాలి. ఇట్లాంటి కార్యక్రమాలకి రేపొద్దున మన భావితరాలకి మన ప్రాంతం అనేది చాలా అభివృద్ధిలో కానీ లేదంటే మనకి ఉద్యోగాల్లో కానీ ముందుండే ఛాన్స్ అయితే చాలా ఖచ్చితంగా ఉంది. ఓకే, రైట్. ఇప్పుడు యువతకి ఎస్పెషల్లీ యూత్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చదివితే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి? ఎస్ సార్, డెఫినెట్లీ సార్. ఇప్పుడున్న యూత్ అయితే ఖచ్చితంగా టెక్నాలజీ సంబంధిత రంగాలు ఏవైతే ఉన్నాయో కంప్యూటర్ సైన్స్, అడ్వాన్స్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వాళ్ళకి భవిష్యత్తు అనేది బాగుంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏ టెక్నాలజీ ఈ రంగానికని లేదు, ప్రతి రంగానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ ప్లస్ టెక్నాలజీ ఏఐ, సో ఫిన్టెక్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ సైన్స్, ఆల్రెడీ దే ఆర్ ఇంటూ కంప్యూటర్ సైన్స్, సో దే కెన్ అడాప్ట్ ఏఐ అండ్ దే కెన్ అడాప్ట్ డేటా సైన్స్. ఇవన్నీ కూడా కొత్తగా కోర్సెస్ అవన్నీ స్కిల్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకుంటే డెఫినెట్లీ దే హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఓకే, అంటే కోర్సెస్ అంటూ ఇప్పుడు చూజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఏం చూజ్ చేసుకోమని సజెస్ట్ చేస్తారు మీరు? నా ఉద్దేశం ప్రకారం ప్రజెంట్ కంప్యూటర్ సైన్స్ విత్ ఎనీ స్పెషలైజేషన్ లైక్ ఏఐ అండ్ డేటా సైన్స్ ఆర్ డేటా ఇంజనీర్, సో దోస్ థింగ్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ దెమ్ రైట్ నౌ. మార్కెట్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ దెమ్. డెఫినెట్లీ దే విల్ బీ సక్సెస్ ఇన్ దట్. సాధారణంగా ఇప్పుడు వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందంటారా తగ్గుతుందంటారా ఏఐ వల్ల? డెఫినెట్లీ సార్, నా నమ్మకం ప్రకారం అయితే ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ టెక్నాలజీ ఉంది, దీనికి ఇప్పుడు మనకి గవర్నమెంట్ రీసెంట్గా అనౌన్స్ చేశారు వైజాగ్లో ఏఐ డేటా సెంటర్ గూగుల్ నుంచి వస్తుందని. సో ఇప్పుడు ఏ టెక్నాలజీ వస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన డేటా కావాలి, అంటే డేటా అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు డేటా క్లీనింగ్ అని ఇవన్నీ కూడా జరుగుతాయి. వాళ్ళకి ఎవరు కావాలి? డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్, అటువంటి డేటా సైంటిస్ట్, ఇటువంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి. ఎప్పుడైతే డేటా ఇంక్రీజ్ అయిందో దానికి సంబంధించిన టెక్నాలజీ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ, అంటే సెక్యూరిటీ కావాలి. ఆ డేటా మనం యూజ్ చేసే డేటాకి, మనం వినియోగించే డేటాకి ఖచ్చితంగా ఒక సెక్యూరిటీ అంటే బ్రీచ్ అవ్వకుండా సెక్యూరిటీ అంటే ఉండదు. సో సైబర్ సెక్యూరిటీ కావాలి. ఈ సైబర్ సెక్యూరిటీ ఉన్నప్పుడు ఈ డేటా అంతా క్లౌడ్లో స్టోర్ అవుతుంది. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఇంజనీర్ కావాలి. సో ఇప్పుడు ఈ ఏఐతో మనం సంభాషణ చేస్తున్నాం కదా, ఈ సంభాషణ చేయడం ప్రాంప్ట్ ఇంజనీర్ కావాలి. సో ఇవన్నీ టెక్నాలజీస్ కూడా దీంట్లో ఈ ఏ టెక్నాలజీ వల్ల మిగతా ఇవన్నీ టెక్నాలజీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అంటే వాళ్ళకి ఇలాంటి స్కిల్స్ ఉన్న పీపుల్ కావాల్సింది తప్ప ఇవి అంటే మనం చేసే ఉద్యోగ స్వరూపం మారుతుందండి. ఇదివరకు నార్మల్ ఆఫీస్ అడ్మిన్ ఉన్నప్పుడు అతను ఓన్లీ ఆఫీస్ అడ్మినే. ఇప్పుడు క్లౌడ్కి మూవ్ అయిన తర్వాత తను సిస్టమ్ అడ్మిన్, అజూర్ అడ్మిన్, ఏడబ్ల్యూఎస్ అడ్మిన్, అంటే ఇది క్లౌడ్స్, ఈ క్లౌడ్ అడ్మిన్ అని చెప్తున్నాం. సో ఇది కూడా అలాంటప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ లే ఆఫ్ ఇచ్చే ఉద్యోగులను పంపించేస్తున్నాయి. ఎందుకని జరుగుతుంది అలాగే? ఇది కూడా ఒక కన్సర్న్ అండి. బట్ లే ఆఫ్ అయిన వాళ్ళు ఇంకా వేరే జాబ్కి ఎలిజిబుల్ కాదనేది లేదు. డెఫినెట్లీ వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన స్కిల్స్లో దాంట్లో కనుక వాళ్ళు ట్రైన్ అయ్యి మళ్ళీ వాళ్ళు దీనికి సంబంధించిన సర్టిఫికేషన్స్ కానీ దీనికి సంబంధించిన నాలెడ్జ్ కానీ పెంచుకొని ట్రై చేస్తే డెఫినెట్లీ దే విల్ హ్యావ్ ఏ వెరీ గుడ్ ఫ్యూచర్. సో మనం ప్రజెంట్ మన జాబ్స్ అనేవి లే ఆఫ్ అవుతున్నాయి లేకపోతే పోతున్నాయి అనే భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అయ్యి దానికి సంబంధిత స్కిల్స్ నేర్చుకుంటే జాబ్స్ అనేవి సేఫ్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు సిఎస్సికి వెళ్తే కోడింగ్, అలాగే ఇప్పుడు ఏఐలోకి వచ్చేసరికి ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటంటారు అసలు?
ఎస్ సో డెఫినెట్లీ సార్ ఇదివరకు కోడింగ్ అనేది అందరూ చాలా కష్టతరంగా నేర్చుకునే వాళ్ళం. సో అవి సింటాక్సెస్ అవన్నీ గుర్తుపెట్టుకుని ఇవన్నీ నేర్చుకున్నాం. బట్ ఇప్పుడు ఏఐ ద్వారా మనం ఈజీగా మనం ఒక కోడ్ అనేది మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్తే ఆ ఏఐ అనేది మనకి కోడ్ అనేది మనకి జనరేట్ చేసేస్తుంది. డెఫినెట్లీ యాక్చువల్గా అలా జనరేట్ చేసేస్తుందంటే నీడ్ లేకుండా పోయింది కదా ఇక్కడ మనుషులు, ఇది భావన ఉంది అందరిలో. సార్ యాక్చువల్లీ ఒకవేళ జనరేట్ చేసినా సార్ ఏఐ కోడింగ్లో కూడా డెఫినెట్లీ ఎర్రర్స్ అనేది ఉంటాయి. సో హ్యూమన్ నీడ్ టు బి మానిటర్ హియర్. సో మామూలుగా మనం కంప్యూటర్తో ఎలాగైతే సంభాషణ చేస్తే దాని కోడింగ్ అంటున్నామో ఇక్కడ ఏఐతో సంభాషణ చేసే ప్రాంప్ట్ ఇంజనీర్. ఈ ప్రాంప్ట్ ఇంజనీర్ హీ నీడ్ టు బి గివెన్ ది రైట్ prompt to the AI and get the right code, so he need to monitor, then only he can deploy to system. So here human will be the ultimate person, like he need to be as I said ఇదివరకు మనం ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మన హ్యూమన్ ఖచ్చితంగా మానిటర్ చేయాలి దీనికి సంబంధించి. యాక్చువల్గా ఇలా కోడింగ్ అంతా కూడా ఏఐ చేసేసి నలుగురు చేసేప్పుడు ఊరికి మానిటర్ చేసేందుకు ఒక మనిషి ఉంటే సరిపోతుంది అని అంటున్నారు కాబట్టి ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది కదా? లేదు సార్, యాక్చువల్లీ ఇక్కడ ఉద్యోగాలు తగ్గండి, టైమ్లీనెస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ తగ్గుతుంది. ఇదివరకు ప్రాజెక్ట్స్ లాంగ్ టర్మ్గా 5 years అని 10 years అని అట్లా జరిగాయి. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఇంప్లిమెంట్ చేయడానికి జస్ట్ 1 yearలో అదేంటి నెంబర్ ఆఫ్ పీపుల్, ఇదివరకు 10 members 10 years చేస్తే ఇప్పుడు 40 members 1 yearలో కంప్లీట్ చేస్తున్నారు. సో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విల్ ఇంక్రీజ్. సో ఇక్కడ జాబ్స్ అనేవి నా దృష్టిలో పాజిటివ్ వేలో అనేవి పోవటం అనేది జరగవండి. ఒకవేళ జరిగినా సరే సంబంధిత స్కిల్స్ మనం అడాప్ట్ చేసుకుంటే డెఫినెట్లీ వీ విల్ సక్సెస్. యాక్చువల్గా మీరు చెప్పే మాట ప్రకారం ఈ టెక్నాలజీ విస్తృతం అవుతుంది అని అంటున్నారు. అవును సార్, అసలు విస్తృతం అవడం వల్ల ఆపర్చునిటీస్ పెరుగుతాయి అనేది మీ ఆలోచన? అవును సార్. ఈ టెక్నాలజీ ఏఐ సంబంధిత టెక్నాలజీస్, దానికి ఆధారపడి ఉన్న టెక్నాలజీస్ ఏవైతే డేటా ఇంజనీర్, డేటా సైన్స్, డేటా అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, క్లౌడ్ ఇంజనీర్, ఇలాంటి జాబ్స్ అనేవి ఎక్కువ పెరగడానికి డెఫినెట్లీ ఆస్కారం ఉందండి. సో అయితే ఏ అయితే భయపడాల్సిన అవసరం లేదు? డెఫినెట్లీ ఏ అయితే భయపడాల్సిన అవసరం లేదండి. ఇది మనకి హ్యూమన్కి ఉపయోగపడే ఒక టెక్నాలజీగానే ప్రజెంట్ మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సమాజం అంతా కూడా ఒక సందిగ్ధాస్తులో ఉంది. ఎందుకనంటే ఈ ఏఐ టెక్నాలజీతో ఏం జరుగుతుంది, యువత అంతా కూడా ఒక ఆందోళనకు గురవుతున్నారు. ఇది రావడం వల్ల మనం ఇంకా చదివిన ఉపయోగం లేదనే ఒక నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చింది ఒక మంచి సూచననే భావించాలి మనందరం కూడా. ఎందుకంటే బట్ చదవాల్సినటువంటి విధానం మారింది అంతే. అవునండి, కొత్త ఆపర్చునిటీస్ వెతుక్కుంటూ కొత్త చదువుకోవడం తప్ప చదువు అనేది ఎప్పుడు కామనే. మన టెక్నాలజీ ఎన్ని వచ్చినప్పటికీ మీరు చెప్పే మాట ప్రకారం హ్యూమన్ అవసరం మాత్రం ఎప్పుడు తగ్గదు. సో వెరీ నైస్ అండి, చాలా నైస్ టు మీట్ యూ సార్. మీకు చాలా థ్యాంక్స్ అండి. దానికన్నా ముందు మా ప్రేక్షకులతో నేను ఒక విషయం షేర్ చేసుకోవాలి. యాక్చువల్గా మనకి అనేక సందేహాలు, ఒక చిన్న టాపిక్ బయటకు వస్తుంది అని అంటే దాని మీద ఎన్నో సందేహాలు ఉంటాయి మనకి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అందరు యావత్ ప్రపంచాన్ని బర్న్ చేస్తున్నటువంటి ఏకైక టాపిక్ ఏఐ గురించే. అది ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అనేది మేధావులు కూడా సరిగ్గా గెస్ చేయాలనేటువంటి పరిస్థితి. సో దానికి తగ్గట్టుగానే కంపెనీస్లో రిక్రూట్మెంట్స్ తగ్గడం, లే ఆఫ్ చేయడం, ఉద్యోగస్తులను తొలగించడం కొన్ని కంపెనీస్, ఇవన్నీ చూస్తుంటే ఏఐ వల్ల ఏదో ఉపద్రవం వచ్చి పడిపోతుంది అనే భావన యువతలోకి రావడం, చదువు కూడా ఏం చేయగలుగుతాం అనే నైరాశ్యంలో ఉన్నాం మనం అందరం కూడా. కానీ ఇటువంటి సందర్భంలో మనకు ఆదర్శంగా ఈరోజు మన స్టూడియోకి వచ్చి చైతన్య గారు అందరిలోనూ ఒక స్ఫూర్తిని నింపారని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఒక ఏఐ టెక్నాలజీతో స్వభావం మారుతుంది అంతే, మనం చేసేటువంటి స్వభావం. సపోజ్ మనం ఎప్పుడైనా ఇదివరకు ఒక పనిని చేసే విధానం ఒక రకంగా ఉంటే ఇప్పుడు కొత్తగా కొన్ని స్కిల్స్ నేర్చుకుని దాన్ని మరో రకంగా వేగంగా చేసేందుకు అనుగుణంగా మనం మార్పు చెందాలి అనేది చెబుతున్నారు. నిజంగా వారు అన్నది వాస్తవం అయితే కనుక ఇంకా వేగంగా మనం టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది, ఇంకా కొత్త ఆవిష్కరణలు బోల్డ్ జరుగుతాయి. ఇవన్నీ చూసేటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఉండడం కూడా ఆనందం. ఎందుకంటే ఒక 10 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళలో ఆవిష్కృతమైనటువంటి కొత్త ఆవిష్కరణలన్నీ కూడా ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని 1-2 సంవత్సరాల్లోనే చూసేటువంటి అవకాశం ఉంటుంది అని చెబుతున్నారు. కాబట్టి ఇంకా ఎన్ని వింతలు చూడబోతున్నా మనందరం కూడా చూద్దాం. మరి ఈరోజు మన ఆహ్వానం అందించి చైతన్య గారు స్టూడియోకి వచ్చి అమూల్యమైన సమయం కేటాయించి మనందరిలో ఒక స్ఫూర్తిని నింపినటువంటి యువ స్ఫూర్తి ప్రదాత వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సిటీ కేబుల్ తరఫున చెబుతూ, మీ అందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాలపై ఒక అవగాహన, ఒక చైతన్యం, ఒక స్ఫూర్తిని నింపేందుకు సిటీ కేబుల్ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆదర్శని మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.